హాయ్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు ట్రెండింగ్ అనే పదం మీద కొన్ని చూసుంటారు, కొన్ని పిక్స్. నాకు అంత తీరిక లేదు. ఆ ట్రెండింగ్ల మీద చూసేంత తీరిక నాకు లేదు. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అదేంటో చెప్తే ఒకవేళ ఏమన్నా పొరపాటున కొంతమంది నన్ను మాట్లాడమని పంపిస్తూ ఉంటారు, దాంట్లో ఏమన్నా ఉంటే అప్పుడు చెప్తా. అదే అండి, అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫోటోషూట్ పేరుతోటి ట్రెండింగ్, ప్రస్తుతం ఇదే ట్రెండ్ అని చెప్పేసి హాఫ్ న్యూడ్ తోటో, కొంతమంది న్యూడ్ ఇతోటో పోస్టులు పెడుతూ. ఓ, ఆ దరిద్రం గురించి మాట్లాడుతున్నావా? అడుగు. అంటే ఎలా, ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ట్రెండ్ మారుతుంది కాబట్టి ఆ విధంగా అప్డేట్ అవుతున్నారని తీసుకోవాలా, లేదు అని అంటే సొసైటీకి ఇటువంటి పోస్టుల వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవాలా? నాగరాజు గారు, మరే మన గొప్ప సోకాల్డ్ సైంటిఫిక్ రీజన్లు అని మాట్లాడే మేధావులకు ఒక క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నాను. మనిషి దేని నుంచి పుట్టాడు సార్? ఏదో చెప్తారు, కోతి నుంచి పుట్టారని కొంతమంది చెప్తారు, ఇంకేదో జీవి నుంచి పుట్టారని చెప్తారు, ఇంకేదో. మొత్తానికి ఒక జాతి నుంచి అయితే మనిషి తనకు తానుగా ఎలా పుట్టాడు, ఎలా పరిణామం చెందాడు అనేది కదా. ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు మనిషి పుట్టినప్పుడు గుడ్డలు లేవు సార్, గుడ్డలు లేకుండా తిరిగాడు, అర్థమైందా? అప్పుడు సృష్టి ఎలా జరిగింది అని అంటే అది అంతా కూడా ఓపెన్గానే జరిగింది. ఆ తర్వాత దాన్ని బట్టి అతను ఎదిగేటటువంటి పరిణామ క్రమంలో తనకి తాను మలుచుకుంటూ ఒక నాగరికత అనేటటువంటి మార్గాన్ని ఎంచుకొని నాగరికతలో భాగంగా ఏం చేశాడు? ఫస్ట్ తనకి ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ తర్వాత ఆచ్ఛాదన ఏర్పాటు చేసుకున్నాడు. ఆచ్ఛాదన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నాగరాజు గారు, ఇక్కడ ఒక సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంటుంది, ఆడ మగ ఇద్దరికీ కూడాను. అక్కడ ఏమైంది, పూర్వకాలంలో ఏం జరిగింది అని అంటే ఒక ఆడదాన్ని 10 మంది ఇష్టపడేవాళ్ళు, లేదా ఒక ఆడదాన్ని ఒక మగవాడిని వేరొకళ్ళు ఇష్టపడడం అనేది, కొట్టుకుంటాలు, చంపుకుంటాలు, ఇవంతా కూడా ఆటవికత అంతా ఉండేది. అంతా ఆలోచించిన తర్వాత ఇదంతా వద్దు, ఒక పద్ధతి, ఒక క్రమం అనేది ఉండాలి, ఒక నాగరికతలోకి రావాలి అని చెప్పేసి అని ఏం చేశారు అని అంటే కుటుంబాలుగా విడిపోయారు. కుటుంబాలు ఏర్పరచుకున్నారు, విడిపోలేదు, కుటుంబాలుగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత ఒంటి మీద ఆచ్ఛాదన అనేది కప్పుకోవటం మొదలు పెట్టారు. ఒంటి మీద ఆచ్ఛాదన కప్పుకున్న తర్వాత ఆ ఒంటికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఇల్లు, ఆ ఇల్లు అనేది ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పచ్చి మాంసం తినే దగ్గర నుంచి కాలిన మాంసం తినడం మొదలు పెట్టారు. కాలిన మాంసం దగ్గర నుంచి కూరగాయలు తినడం మొదలు పెట్టారు. తిన్న తర్వాత వాటిని పండించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ధాన్యాలు పండించడం, వ్యవసాయం చేయడం, ఇదంతా నేర్చుకొని వచ్చారు. చివరికి ఏం చేశారు? ఫస్ట్ ఆకులు చుట్టుకున్నాడు, తర్వాత నారతోటి చేసిన చుట్టుకున్నాడు, తర్వాత టెర్లిన్ నుంచి పట్టు వస్త్రాలు నేయటం వరకు వచ్చి ఈ వివిధ రకాలైనటువంటి అభివృద్ధిని సాధించి ఒంటి నిండా బట్టలు ఎందుకు కట్టుకున్నాడు సార్? దీన్ని నాగరికత అందామా? ఇన్ని బట్టలు ఉండంగా, ఇంత ఇళ్ళు ఉండంగా, సంసారం అనేది ఉండంగా, కుటుంబం అనేది ఉండంగా, కొన్ని పద్ధతులు అనేవి ఉండంగా, వాటన్నింటినీ తొంగలో దొక్కేసి పొద్దున నాకు వచ్చినాయి ఒక పొద్దున కాదండి, నిన్న అనుకుంటా వచ్చినాయి పరంపర, ఒక 10-15 వచ్చినాయి. మేడం అంటే దరిద్రులారా అని తిట్టి పెట్టేశాను. వాటిల్లో 1-2 ఓపెన్ చేసి క్లోజ్ చేశాను నేను. ఎందుకంటే ఆ దరిద్రాన్ని పొద్దున్నే నేనేదో చూడాలండి, నాకు అర్థంగా కడుగుతాను, నాకు బోల్ పనులు ఉన్నాయి. నాకు ఈ దరిద్రాన్ని చూస్తూ కూర్చుంటే ఇంకొకటి కూడా మనాళ్ళు కూడా ఎవరో పోస్ట్ పెట్టారు, మేడం దీని మీద చేయండి అని అంటే చంపేస్తాను రా అని చెప్పేసి మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టాను, నన్ను పిలిస్తే చంపేస్తానని. కదా, నువ్వు అడిగావు కాబట్టి ఇంక నేను తప్పించుకోలేను కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ప్లస్ మన కుటుంబ వ్యవస్థకి సంబంధించిన మాట్లాడుకుంటాం కాబట్టి ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. నా తెలియక అడుగుతాను, ఈ సోకాల్డ్ డెవలప్డ్ కల్చర్లో ఈ అభివృద్ధి సాధించాము, సాంకేతికలో ఎక్కడికో వెళ్ళిపోయామని మాట్లాడినాడు. వాళ్ళ గొడ్డలు లేకుండా మళ్ళీ ఫోటోషూట్లు ఏంటండి? నాకు అర్థంగా అడుగుతాను. పాయింట్ నెంబర్ 1, నీ ఇష్టమైతే నువ్వు తీసి నీ ఇంట్లో పెట్టుకో. ముండమోపుల్లాగా తీసుకొచ్చి మీడియాలో ఎందుకు పెడుతున్నారు? ఒక్క విషయం చెప్తున్నా, ఇది ఈ కంటెంట్ చాలా అబ్జెక్షన్ తెలుసా నాగరాజు గారు? ఒక ఆడపిల్లని మగవాడు ఎదురుగుండా మగవాడు తనకు అభ్యంతరకరంగా చూస్తేనే ఆడపిల్ల వెళ్ళి కేసు పెట్టచ్చు. మరి నీ న్యూడ్ ఫోటో నా ఇంటికి వస్తుంటే నేను నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి?
ఎందుకనంటావేమో నా కూతురు చెడిపోతుంది, లేదా నా చెల్లెలు చెడిపోతుంది, లేదా నా ఇంట్లో ఉన్న పిల్లలు అదే వేషాలు వేస్తున్నారు, అదే వేషాలు వేస్తే ఎదురింటి పిల్లలు చెడిపోతున్నారు, నా ఇంట్లోనే మగ పిల్లలు అదే మొదలుపెట్టారు, అదే మొదలుపెట్టి ప్రొవోకేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రపంచం దునియాలో ముండమోపులు, ఈ ముండమోపులు అందరికీ క్రేజ్ అయితే అది వాడు తీసి పెట్టుకొని వాడికంటూ ఒక గెలాక్సీ పెట్టుకొని ఆ గెలాక్సీలో ఉండమని చెప్పండి, ఆ గెలాక్సీకి పొమ్మని చెప్పండి, ఆ ఆటవిక తత్వాన్ని అంతా అక్కడ చూపించుకోమని చెప్పండి. అదంతా తీసుకొని వచ్చి గుడ్డలన్నీ ఊడదీసి నువ్వు ఫోటోలు షేర్ చేసి పబ్లిక్ ప్లేస్లోకి, పబ్లిక్ డొమైన్లోకి నువ్వు పెట్టావు అని అంటే నిన్ను ఏమనుకోవాలి? ప్రపంచాన్ని, సంస్కృతిని ఏ ప్రశ్న పట్టిస్తున్నావు నువ్వు? నిన్నగాక మొన్న ఒక విషయం జరిగింది నాగరాజు గారు. ఒక అమ్మాయి పాదాలు కనపడినాయనో కాళ్ళు కనపడినాయనో భగవంతుడి యొక్క కీర్తనని ఇది చేసిందని చెప్పేసి అని అమ్మాయిని విపరీతంగా మనము అబ్జెక్ట్ చేశాము. అబ్జెక్ట్ చేసి అమ్మాయిని తొలగించేదాకా మనం ఊరుకోలేదు. నేను అడుగుతున్నాను, ఇంత పవిత్రమైనటువంటి భారతదేశంలో భారత స్త్రీ యొక్క గొప్పతనం గురించి, ఔన్నత్యం గురించి, భారత సంస్కృతి గురించి మనం మాట్లాడేవాళ్ళు ఒక్కొక్క మగాడు గుడ్డలోడ తీసే ఫోటోలు మన ఆడవాళ్ళ దాంట్లోకి వస్తుంటే ఎందుకు ఏ నోరు పెగలటం లేదు? ఎక్కడికి పోయినాయి ఈ సంస్థలన్నీ? అది నేను అడుగుతున్నాను, నాకు చెప్పండి సమాధానం. ఎంత ఇరిటేటింగ్గా ఉందంటే సార్, పొద్దున్నే సార్ మేడం ఫోన్ చేసి మరి, మేడం మీకు పంపించాను చూడలేదా? అక్క ఏంటక్క నువ్వు నేను పంపించింది ఇంకా చూడలేదు అని ఒకళ్ళు, ఆంటీ మీరు ఇంకా రెస్పాండ్ కాలేదా అని ఇంకొకళ్ళు, ఏంటబ్బా ఏం జరిగింది? నేను అనుకున్నాను ఏదో జరిగిపోయింది, ఈ ప్రపంచంలో విపత్తు ఏదో వచ్చేసిందని చెప్పేసి నేను ఓపెన్ చేసి పొద్దునే దరిద్రాన్ని చూడాల్సి వచ్చేసరికి ఆ మైండ్ అంతా ఒక విధమైన చిరాకు ఏర్పడిపోయింది, వెగట ఏర్పడింది. నాగరాజు గారు, ఎక్కడికి పోతున్నామండి మనం? కోట్ల రూపాయల సంపాదన, అద్భుతమైనటువంటి విల్లాలు, విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్ పెట్టుకున్న నువ్వు ఒంటి మీద వేసుకుంటారు. గుడ్డ లేదురా నీకు? గుడ్డ లేదా? లేకపోతే గుడ్డ లేకుండా నువ్వు నీ ఇంట్లో నీ భార్యకి ఇష్టమైతే నీ భార్యను ఫోటో పెట్టుకోమని చెప్పు, ఇంట్లో పెట్టుకోమని చెప్పు. నీ దరిద్రమైనటువంటి న్యూడ్ ఫోటోని నా ఇంటికి ఎందుకు పంపిస్తుంది? పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టావు? పబ్లిక్ డొమైన్లో పెడితే నాకు 10 మంది పంపిస్తున్నారు, నేను ఎందుకు ఆ చిరాకులన్నింటినీ చూడాలి? చూడొద్దు అని అంటావు, ఎవడేం పంపిస్తున్నాడో నాకేం తెలుసు? నా వాళ్ళే పంపిస్తున్నారు, ఏదైనా ఎమర్జెన్సీ నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ చండాలని నేను ఎందుకు చూడాలండి? నీ మొగుడ నగ్న ప్రదర్శన నేను ఎందుకు చూడాలి? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు? బుద్ధి ఉందా? ఏ ఆడవాళ్ళైనా ఎందుకు మాట్లాడరు? ఎక్కడికి పోయినా ఈ గొంతులన్నీ భారతదేశం, భారత సంస్కృతి చెత్త చెదారము, అమ్మో అయ్యో అని నిక్కి నీలుగేవాడు. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే మన సంస్కృతిని నాగరికతని ఉన్నటువంటి హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి స్త్రీని అవమానించినట్టు కాదా? వీళ్ళ నగ్నత్వమైనటువంటి ఫోటోలన్నీ కనపడుతూ ఉంటే పబ్లిక్ డొమైన్లో పడుతుంటే ఎక్కడ ఐస్ ఫ్రూట్లు తింటూ కూర్చున్నారా? ఏం కదలరా? కనిపించట్లేదా? ఒక ఆడపిల్ల మీద అంత పడిపోయాం మనం, తీసేదాకా ఊరుకోలేదు మనం, చావు కొట్టి చెవులు మూసాం మనం. ఇది ఏంటండి? ఆడపిల్లలు బెడ్రూమ్లోకి వస్తున్నాయి ఈ ఫోటోలు. ఇది ఏ ట్రెండ్కి వెళ్తుందండి? మన ఇంట్లో మగపిల్లలు రేపొద్దున గుడ్డలు తీసుకుని ఏడదానికి చూపిస్తాడో అది రేపొద్దున మన నెత్తి మీదకి ఏమొస్తుందో. ఎవడైనా ఒక కేసు పెట్టాడంటే మనం ఎక్కడ ఉంటామో ఎవరికి తెలుసు నాగరాజు గారు? అవునండి, అవును. నోట్లో ఏం పెట్టుకుని కూర్చున్నారు వీళ్ళు? చింతపండు ఏమన్నా పెట్టుకుని కూర్చున్నారా? లేకపోతే గమ్ ఏమన్నా పెట్టుకుని కూర్చున్నారా? నోరు పెగలటం లేదా? ఆడపిల్ల కాబట్టి, అలుసు కాబట్టి అందరం పడిపోయాం. నేను కూడా మాట్లాడినాను, నేను కూడా అయ్యో ఇది తప్పు అది ఇదని పతిత్త కబుర్లన్నీ నేను చెప్పిన. మరి ఇదేంటి సార్ తెల్లారులేకి చూస్తే? అరే నీ ఇంట్లో నీ పిల్లల ఫోన్లో, నీ బళ్ళం ఫోన్లో ఎవడో నగ్నంగా ఉన్న ఫోటోలు వస్తుంటే ఒక్కడు నోరెత్తి మాట్లాడలేదు. దాని దుంపదేగా ఏమనుకోవాలండి దీన్ని? ఒక ఆడదాని మీద కుప్పలు తెప్పలుగా పడిపోయాం మనం. మరి ఇది ఇక్కడ పడే దమ్ము ధైర్యం మనకు లేదా? సిగ్గుపడాలండి మనము, నిజంగా సిగ్గుపడాలి. ఏ కల్చర్ని ఎక్కడికి తీసుకుపోతున్నామండి మనము? ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు సార్, అట్లా తీయాడు సార్, దిగితే ఆ ఫోటో నా దగ్గరకు వచ్చింది సార్. ఎంత దరిద్రంగా ఉంటుంది నాకు చెప్పండి సార్. లేదు సార్ ఇంకొక అమ్మ వచ్చింది సార్, ఏందమ్మా ఇది అని నన్ను అడిగింది సార్. ఎందుకంటే ఈ ట్రెండ్ అన్నారు కదా, జాయిన్ ద ట్రెండ్ అని పెడుతుంది. కొంచెం సార్ నన్ను ఆపకండి సార్, ఆపద్దు. మీరు ఇన్ని దరిద్రాలు, ప్రపంచం ఇంత దరిద్రం చేస్తుంటే నేను మాట్లాడితే మీకు అబ్జెక్షన్ గా ఉందా? చాలా మంది భామలు మాట్లాడుతున్నారు, చాలా మంది భయ్యాలు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే భాష చాలా ఇదిగా ఉందని చెప్పేసి ఈ దరిద్రాలను చూసి మాట్లాడండి ముందు. వీటిని ఆపే దమ్ముంటే ఆపండి ముందు. ఇది ఏమిటి సార్? ఎవడన్నా చూసి ఏ అమ్మన్నా తీసుకొని వచ్చి చూపించి ఏంది అని మాట్లాడితే నా తలకాయ తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టుకోవాలి, మీరందరూ ఎక్కడ పెట్టుకోవాలి? ఏం మాట్లాడుతున్నామండి? ఏం చేస్తున్నామండి? ఎక్కడ బ్రతికున్నామండి మనము? సిగ్గు లేదా? స్వేచ్ఛ స్వతంత్రం మగాడికి ఉందా? అర్థానికి లేదు. అరే నీ ఇంట్లో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయంలో ఉన్న నీ ఇంట్లో నీ భార్య దగ్గరికి ఈ ఫోటోలు వచ్చినాయి,
తన అబ్జెక్షన్ ఫీల్ అవుతుంది, తను సిగ్గుపడుతుంది, తన యొక్క అభిమానం ఆత్మాభిమానం దెబ్బతింది. ఎవడో దిక్కుమాలిన గుడ్డలేని ఫోటోలు నేను నా ఇంట్లో చూడాలనా? ఈ ఆడపిల్లలు చూడాలనా? చూసిన తర్వాత ఇది ఏమవ్వాలా? సిగ్గు లజ్జ లేదా? అంటే విచ్చలవిడితనానికి ప్రైవసీ అని పేరు పెడతారా, లేకపోతే ఇంకేదో అన్నారు మీరు ఇందాక, ఏంటండి అది? స్వేచ్ఛ. స్వేచ్ఛ. దాన్ని విచ్చలవిడితనం అంటారు సార్, స్వేచ్ఛ అనరు. స్వేచ్ఛ అనేది ఏంటి అనంటే నీ భావాలను కానీ నీ యాటిట్యూడ్ని కానీ నువ్వు నీ ఎదుగుదలకి ఉపయోగించడానికి కావలసినటువంటి దాన్ని స్వేచ్ఛ అంటారు. కానీ నువ్వు గొడ్డలోడు తీసుకొని నన్ను చూడండి అనే దాన్ని స్వేచ్ఛ అనరు సార్, విచ్చలవిడితనం అంటారు దాన్ని. ఏ పదానికి ఏ పదం ఎక్కడ వాడాలో కూడా భాషే రాదు మనకి. ఎందుకంటే సగం ఇంగ్లీషు సగం తెలుగు, ఏ భాష రాదు, నాకు కూడా రాదు, చివరికి ఏ భాష రాదు. ఎందుకంటే నాకు భాష రాదనే కదా తిడుతున్నారు. కనీసం నేను పర్వాలేదండి వీళ్ళందరి మీద, కనీసం భాష మాట్లాడన్నా కరెక్ట్ చేసే పని నేను చేస్తున్నాను. ఇవాళ అందరికీ చెప్తున్నాను, చాలామంది వీడియోలు పెట్టుకున్నారు, అబ్బా భార్య నైటీలు వేసుకుని తిరుగుతుంది అనడానికి భర్తలు పండగలు చేసుకుని వీడియోలు పెట్టి భార్యలు అందరి చేత నన్ను తిట్టేచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ భర్తలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో పోస్ట్ పెట్టుకోండి మీ వాట్సాప్లో వీటిల్లోనూ. ఒక మగాడి నగ్నత్వమైనటువంటి ఫోటో చక్కర్లు కొడుతుంటే నీ భార్య ఆత్మాభిమానం ఎంత దెబ్బతిందో, నీ బిడ్డల ఆత్మాభిమానం ఎంత దెబ్బతిన్నదో కుచించుకుపోతాం సార్ అది చూడంగానే. తెలుసా అసలు ఎవడికి ఎందుకు కనపడలేదు అంటే వాడు కోటీశ్వరుడు కాబట్టి, వాడు బాలీవుడ్ హీరోలు కాబట్టి, ఇంకొకడు తొక్క కాబట్టి, తోలు కాబట్టి నోరు ఎత్తుకొని చొంగలు కార్చుకుంటే ప్రతి ఒక్కడు కొట్లోడి తెలిసి నాకు చూపిస్తాడా? కోర్టులో కేసేసి పడి దొబ్బత తీయకపోయారో నేను చెప్తున్నాను కదా, అంత మండుతుంది నాకు. పెచ్చగా ఉందా? మీరు సెలబ్రిటీలు అయితే ఏమండి, సెలబ్రిటీలు అవడానికి గుడ్డలోడు తీసుకుంటే సెలబ్రిటీలు అవుతారా సార్? ఎంఎస్ సుబ్బలక్ష్మి సెలబ్రిటీ కాదా అండి? బాలమురళీకృష్ణ సెలబ్రిటీ కాదా అండి? ఇంకా ఎంతమంది తత్వవేత్తలు లేరండి? మీ దిక్కుమాలని అన్ని గుడ్డలోడు తీసుకొని చూపించి దాన్ని సెలబ్రిటీ అని పెట్టి భ్రష్టు పట్టిస్తా ఉన్నారు, నాశనం చేస్తా ఉన్నారు. అడిగేవాడు ఎవడు లేడరా? సిగ్గుతో తలదించుకోవాలి సార్. గొంతులు దించుకొని నిన్నటి వరకు అరిచిన గొంతులు పెగిల్చండి అయ్యా, పెగల్చండి. మన హిందూ ధర్మాన్ని దరిద్రాన్ని ఎవడెవడో నగ్నంగా ఫోటోలు పెట్టి మన ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ పెడుతున్నాడు లోపల. ఒక్కొక్క ఆడపిల్ల ఎట్లా రిసీవ్ చేసుకోవాలా దాన్ని? ఒక ఆడపిల్ల ఫోన్ చేసిందండి, ఏంటి మేడం ఎట్లా రిసీవ్ చేసుకోవాలా మేము అంటే మాకంటూ ఒక ఇది ఉండదా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడే ఏది చేసేస్తూ ఉంటే, ఆడపిల్ల ఏదన్నా చేసిందంటే కుప్పలు తిప్పలుగా వచ్చి పడుతున్నారండి మా మీద. ఒక మగాడి చేస్తే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అని మాట్లాడింది ఆ పిల్ల. నేను తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి నాగరాజు గారు? ఎక్కడ పెట్టాలి? రైలు కింద పెట్టాలా, బస్సు కింద పెట్టాలనా? అదే అండి, చూద్దాం అంటే ఏ విధంగా తీసుకుంటారని. ఏం చూడాలండి? ఒక్క పాట బయటికి రాగానే, లేదా ఒక ఆడపిల్ల ఏదన్నా మాట్లాడంగానే, లేదా ప్రియా చౌదరి ఏదన్నా మాట్లాడిందంటే పుంకాలుగా వేలకు వేలు లక్షలు పంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారే. దీని గురించి ఇంతవరకు ఒక్కడు లగవలేదే, ఒక్కత్తి లగవలేదే. ఎక్కడ మూసుకొని కూర్చున్నారని మాట్లాడుతున్నాను నేను. ఎక్కడ ఇది సంసారాలకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత ఎఫెక్టో మీకు తెలుసా మానసికంగా? ఎక్కడికి పోతున్నామండి మనము? ఎక్కడికి తీసుకెళ్తున్నామండి ఈ కల్చర్ని? స్వేచ్ఛ అనే పదం మళ్ళీ ఇంకొక దానికి అర్థం తెలుసుకొని మాట్లాడండి సార్. విచ్చలవిడితనానికి స్వేచ్ఛ అనే పేరు పెట్టి మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామంటే మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సంస్కరించడానికి ఇక్కడ చాలా మంది ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.